హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని మనం ఎలా కటింగ్ చేసుకోవచ్చు అనేది మీకు టేప్తో చూపిస్తున్నాను. మెజర్మెంట్స్ అనేది ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. కింద ఎడ్జెస్ని స్ట్రైట్గా ఉండే విధంగా ముందు కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ కానీ క్రాస్లు అవి ఉన్నా సరే మనం కట్ చేసుకోవాలి. ముందుగా బ్యాక్ పార్ట్కి నడుము భాగం తీసుకోవాలి, అది కూడా లూజ్ తీసుకోవాలి. ముందు కింద మాత్రం ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. కింద బెల్ట్ అనేది వేసుకోవడం మనకి నడుము పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ముందు బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ఖర్చు కోసం మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. ముందు ఒక 8 ఇంచెస్ అయితే లూజ్ తీస్తున్నాను. అలాగే డాట్స్ కోసం ఖర్చు కోసం మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. ముందు బాడీ లూజ్ని బట్టి మెజర్మెంట్ అనేది 8 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 1 ఇంచ్ వచ్చి బ్యాక్ పార్ట్కి డాట్స్ కోసం తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వచ్చి మనం ఖర్చు కోసం అంటే ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకో. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. ఇప్పుడు పొడవు వచ్చి 13 ఇంచెస్ పొడవు మార్కింగ్ చేస్తున్నాను. లూజ్ అయిపోయింది, అలాగే పొడవు కూడా మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మెడభాగం దగ్గర పైన మెడభాగానికి మార్కింగ్ చేస్తున్నారు. ఒక 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. మరీ మెడభాగం ఎక్కువ అయితే మనకి మెడభాగం బాగా పెద్దది అయిపోతుంది. 2 ఇంచెస్ నార్మల్గా ఉండేలాగా సరిపోతుంది. ఒక 2.5 ఇచ్చి షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఒక 5.5 అంటే మనకి నెక్ దగ్గర నుంచి షోల్డర్కి ఎంతైతే లూజ్ తీసుకున్నామో అదే ఇంచెస్ని మనం 5.5కి ఈ విధంగా పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద మార్కింగ్కి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా. ఇప్పుడు మెడభాగం నుంచి డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. మనం ఒక 9 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి, లేదా మీకు పొడవును బట్టి మార్కింగ్ చేసుకోవచ్చు. పైన 2 ఇంచెస్ లూజ్ తీసుకున్నాం కాబట్టి కింద కూడా 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు కింద మార్కింగ్ నుంచి పై మార్కింగ్కి స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ కటింగ్ కాబట్టి రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను. మీకు స్క్వేర్ ఇంట్రెస్ట్ ఉంటే స్క్వేర్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చంక భాగానికి 1.5 ఇంచ్ అయితే తీసుకోవాలి కార్నర్లో. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఫాలో అవ్వండి కొత్తగా చూసేవాళ్ళు. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. స్లోగా కట్ చేసుకొని, మీకు జరిగిపోతుంది క్లాత్ అనుకున్నట్లయితే పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే టైలరింగ్లా ఉన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. వీడియోస్ని మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ కింద నడుము భాగానికి బెల్ట్ తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి.
ఇప్పుడు ఈక్వల్గా కట్ చేసుకోండి. 2 జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. మనం పైన పైపింగ్ వేసుకున్నట్లయితే కింద కూడా వేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో పైపింగ్ కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు డాట్స్ని ఒక 3 ఇంచెస్ పొడవు అనేది మార్కింగ్ చేస్తున్నాను. నేను రైట్ సైడ్ మార్కింగ్ చేస్తున్నాను, రాంగ్ సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్టిచ్ చేసేది రాంగ్ సైడే కాబట్టి నేను పైనుంచి నార్మల్గా చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇప్పుడు రాంగ్ సైడ్ మార్కింగ్ చేస్తున్నాను. ఈ మార్కింగ్ పైనుంచి లోపల డ్రా చేసుకోండి. మార్కింగ్ పైన ఇదే మార్కింగ్ని రెండో వైపు ఈ విధంగా ఫోల్డ్ చేసినట్లయితే రెండో వైపు మార్కింగ్ అనేది ఈజీగా పడుతుంది. ఇప్పుడు ఆ మార్కింగ్ పైన ఒకసారి డ్రా చేసుకోండి. ఇప్పుడు నెక్ అనేది చూపిస్తాను ఇప్పుడు మీకు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. నెక్ అనేది ఏ విధంగా వేసుకోవాలి సింపుల్గా అనేది మీకు నెక్ పైపింగ్ వీడియో చూపిస్తాను. అలాగే బెల్ట్ వచ్చి మనకి ఈక్వల్గా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. 2 జాయింట్ చేసుకొని అటాచ్ చేసుకోవచ్చు. మనకు బెల్ట్ లేకుండా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు, కానీ బెల్ట్ వేసుకోవడం మెయిన్ మనకి నడుము పైకి ఎత్తకుండా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మన బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు, బ్యాక్ పార్ట్ అయినా సరే. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ తీసుకొని 2 కూడా ఈక్వల్గా జాయింట్ చేసుకొని మనం అటాచ్ చేసుకోవాలి. ఒక సైడ్ అంచు కుట్టుకొని జాయింట్ చేసుకున్నట్లయితే మనకి బెల్ట్ అనేది చేతికుట్లు వేసుకోవచ్చు. మనకి చాలా నీట్గా కూడా ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నాను ఇప్పుడు. మనకి 2 ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది, మరి ఎక్కువ వెడల్పు ఉంటే బాగుండదు కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు క్లాత్లు 2 కూడా ఈక్వల్గా చూసుకోండి, ఒకటి ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్స్లో ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో పైపింగ్ ఎలా వేసుకోవాలనేది మీకు ఈజీగా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ వీడియో. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.